ఖాతాలో ఆ డిపాజిట్లను వద్దు అనుకొని కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ద్వారా ఉన్నట్టుకున్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. మీ మీద నమ్మకంతో మీ దగ్గర పెట్టుకున్నామండి, సంవత్సరం వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మేము చాలా ఆనందంగా ఉన్నాం, మీరు ఇప్పుడు అది ఇచ్చేసి ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి రాయాలి, ఆ డబ్బులు సక్రమంగా మాకు వస్తాయో రాదు అని చెప్పి ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడ్డారు. అలాంటి అద్భుత సంస్థలు కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని, ఆ సంస్థ నడిపే వ్యక్తులందరూ కూడా జైలుకి పంపాలని కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాటిలన్నింటి కూడా దేనికి కూడా లెక్క చేయలేదు. ఎప్పుడు భయపడ్డాయి. నీతిగా నిజాయితీగా ఉన్నంత వరకు మనం ఎవరికి కూడా భయపడక్కర్లేదు అని నిర్దిష్టంగా చెప్పే వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు ఈనాడు పేపర్ చూసుకుంటే ప్రతిరోజు ఆయన తెల్లవారుజామున లేచి 3-4 లేచి జిల్లా పేపర్తో సహా మెయిన్ ఎడిషన్స్తో సహా ప్రతి ఒక్కటి కూడా చదువుతూనే కొన్ని రెడ్ మార్కు, కొన్ని బ్లాక్ మార్కు, కొన్ని బ్లూ మార్కు లాగా అన్ని అండర్లైన్ చేసుకుంటూ మార్పులు చేర్పు ఎవరు కావాలంటే వాళ్ళందరూ కూడా బాగా రాసిన వాడికి అభినందనలు, తప్పు రాసిన వాడికి ఒకసారి మళ్ళీ హెచ్చరికలు చేసేవాడు. అలా ప్రతిదీ తను చూసుకోకుండా చేసిన వ్యక్తి కాదు. మరి ఒకసారి అమెరికాలో దానా మహాసభలు జరుగుతుంటాయి, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. వాళ్ళందరూ కలిసి ఒకసారి వచ్చి రామోజీరావు గారి దగ్గరికి, సార్ మీరు ఎప్పుడు రాలేదు మా దగ్గరికి, ఒకసారి రండి, మా దానాకి కీనోట్ స్పీకర్కి మీరు రావండి అని పిలిస్తే ఆయన యాక్సెప్ట్ చేసి వచ్చారు. అప్పుడు మేము కూడా వెళ్ళాము. ఆయన కీనోట్ స్పీకర్గా బెంచ్ మాట్లాడేటప్పుడు ఉంటే అన్నాడు, ఆంధ్రదేశంలోంచి కష్టపడి చదువుకునేవాళ్ళు, తెలివైన వాళ్ళు, విద్యావంతులు, దేశ విదేశాలు మాట్లాడి సప్త సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి మీరు ఉద్యోగాలు చేసుకుంటూ మనందరూ కూడా గర్వపడే రీతిలో మీరు అందరూ కూడా డబ్బు సంపాదించుకుంటూ నీతిగా నిజాయితీగా చేస్తూ వచ్చారు. కానీ ఒక్క విషయం మాత్రం నాకు నచ్చదలుచుకుంది. నేను నిష్కర్షగా మిమ్మల్ని పొగడటం కోసం అలా విమర్శించడానికి కూడా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి, మీలో చాలా మంది డాక్టర్లు ఉన్నారు, నేను ఒక పేషెంట్ని తీసుకొచ్చి నిలబెడతాను, మీ డాక్టర్లు అందరూ అతను పరీక్ష చేసి అతను కులమేమిటో, అతను మనమేమిటో, ఏమేమిటో అనేది మీరు కనుక తేల్చి చెప్పేటట్లయితే నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒప్పుకుంటాను. మనం అనేది కులం అనేది ఉండకూడదు, కులం మతం అనేది ఉండకూడదు, అందరూ కూడా కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా ఉండాలి అని కోరుకునేటువంటి విధానం ఉండాలి తప్ప మీరు కూడా ఇంత చదువుకున్న వాళ్ళు ఇక్కడ కూడా మీరు కులానికి వెళ్ళాలని కొట్లాడుకుంటుంటే ఎలా అని చెప్పి హెచ్చరిక చేశారు. అలాంటి వ్యక్తి నిష్కర్ష చెప్పదలుచుకోవడాన్ని వాళ్ళు బాధపడతారేమో, చెప్పొచ్చో లేదో అనేటువంటి మొహాటం లేదు లేకుండా చెప్పదలుచుకి క్లియర్గా చెప్పేటటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. వాళ్ళు రామోజీరావు గారు స్థాపించిన సంస్థలన్నీ దేదీప్యమానంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు మీ అందరి మీద ఉన్న మా బాధ్యత, రామోజీరావు గారు ఎంత కష్టపడి ఈ సంస్థని ఈ స్టేజ్కి తీసుకొచ్చారో, ఈ సంస్థని అంతకంటే గొప్పగా చేయలేకపోయినా అంతకంటే తక్కువ కాకుండా ఉంటాను చేయవలసిన బాధ్యత మీరు అందరూ చూసుకున్నారు. ఒకరోజు ఈనాడు పేపర్లో లాస్ట్ పేజీలో చూసుకున్నాను, మనవాళ్ళు అందరూ కలిపి ఒక్కొక్క ఐటమ్ లాగా ఇచ్చారు. మా తాతగారు మమ్మల్ని ఎలా పెంచారు, మమ్మల్ని ఎలా ముందు చేసేవారు, మమ్మల్ని ఎలా హెచ్చరించేవారు, అవన్నీ మీరు చూస్తుంటే నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఖచ్చితంగా రామోజీ వ్యవస్థని, రామోజీ సామ్రాజ్యాన్ని మీరు ముందుకు బాగా బ్రహ్మాండంగా నడిపించగలరు అనే నమ్మకం నాకు కలిగింది. దానికోసం మీరు అభినందించడం కష్టపడాలి, చేయాలి, బాగా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోడీ గారు భారతదేశంలో ఉన్న ద్వితీయ ఉత్తమ అవార్డు పద్మ విభూషణ్ కూడా వారిని ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా ఈ సభాముఖంగా నేను మీ తరఫున, నా తరఫున, మనందరి తరఫున ఉండేది ఆయనకి భారత రత్నాన్ని వివాదిస్తే చాలా బాగుంటుంది, చాలా యాక్ట్గా ఉంటుంది అని కోరుకుంటూ, అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కుటుంబానికి ఆత్మీయులకి అందరికీ కూడా నా సానుభూతిని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.